మన పాఠం మత్తయి సువార్త 10వ అధ్యాయము ఏం చెప్తున్నాం? 11వ వచనం నుంచి 13వ వచనం దాకా మనం ధ్యానించుకుంటున్నాం. ఈరోజు పాఠం అదే. ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు కొంతమందిని శిష్యులు తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని వారికంటూ ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. వారికంటూ ఒక ట్రైనింగ్ ఇచ్చి వారికంటూ ఒక అధికారాన్ని ఇచ్చాడు. వారికంటూ అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, మీరు ఇజ్రాయెల్ ప్రాంతాన్ని అంతకు వెళ్ళి స్వస్థపరచండి, దయ్యాలని వెలగొట్టండి, పరిస్థితులన్నీ చక్కపరచండి అని చెప్పాడు. అయితే మీతో పాటు ఒక సంచినైనను, డబ్బునైనను, బంగారమైనను మరి ఏమి కూడా మీతో పాటు తీసుకెళ్ళొద్దు. ఏ ఇంటికి వెళ్తే మీకు యోగ్యమైన అనిపిస్తుందో ఆ ఇంటికి వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే షాలోమ్ అంటారు. మనం ఏమంటాం? ప్రైజ్ లార్డ్ అంటాం. అలాగా ఏ ఇంటికి వెళ్ళి షాలోమ్ అని అనగానే రెండు కూర్చోండి అని భోజనం పెట్టి నీకు బస చేయడానికి షెల్టర్ ఇచ్చి ఏం చేస్తాడో వాళ్ళ ఇంటికే మీరు వెళ్ళండి. ఎవరైతే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తారు, బస చేస్తారు, తర్వాత వాళ్ళని మీరు దీవించండి. శిష్యులుగా ఏం చెప్పాడు? వారిని దీవించండి. మీరు దీవించే దీవెన ఇల్లు యోగ్యమైనదైతే ఆ దీవెన వారికి వెళ్తుంది, లేకపోతే వారికి ఆ దీవెన వెళ్ళదు అని వాక్యం ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సందర్భంలో చెప్తున్నాను? మీ ఇల్లు యోగ్యమైనదైతే ఆ దీవెన అక్కడికి వెళ్తుంది, యోగ్యము కానిదైతే మీ దీవెన వెళ్ళదు. అక్కడ మీరు పాలదూలు దులిపేసుకొని మీ పని మాత్రం మీరు కానించండి అని శిష్యులకి యేసు ప్రభు స్వయంగా తన శిష్యులకి తర్ఫీదిచ్చి లోకంలోకి పంపించాడు. హల్లెలూయా. ఆ సందర్భం అన్నమాట. ఆ సందర్భంలో పలుకుతున్న మాట ఏంటంటే, మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు, చూడండి 11వ వచనం, మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు, ఎక్కడ నుండి? ఆ ప్రాంతంలో పని అయ్యేంత వరకు అక్కడికి వెళ్ళి ప్రవేశించి విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతను ఏంట బస చెయ్యుడి. ఏం చేయమంటున్నాడు? బస చెయ్యుడి. తర్వాత ఆ ఇంటిలో నుండి ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పిడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. దేవునికి స్తోత్రం. అయితే ఇట్టి రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే, కొంతమందిని శిష్యుల్ని ఏర్పరచుకొని దేవుని పని నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము ప్రతి చోట యేసు ప్రభు శారీరక రీతిగా ఉన్నప్పుడు ప్రతి చోట ఆయన వెళ్ళగలిగాడా? వెళ్ళలేడు. శారీరకంగా ఆయన భూమి మీద ఉద్భవించినప్పుడు, పుట్టినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళకుండా అవ్వదు. కాబట్టి తనకంటూ కొంతమంది శిష్యుల్ని, 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని ఆ 12 మందిని అనుసరించి 70 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని ఇలాగా సమాజంలోకి, ఊరిలోకి తన శిష్యుల్ని పంపించడం జరిగింది. ఇలా పంపిస్తున్నప్పుడు వారితో చెప్పాడు యేసు ప్రభు, మీరు ఏమీ తీసుకెళ్ళదు. ఎందుకు తీసుకెళ్ళొద్దు అన్నాడంటే, నువ్వు దేవుని సేవకునికి నువ్వు ఎటువంటి ప్రయారిటీ ఇస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ దీవెన ఆశయం. ఇప్పుడు లిటరల్గా యేసు ప్రభుకు ప్రేమ చూపించాలంటే ఎలా ప్రేమ చూపిస్తారు? మనం నేర్చుకోవాల్సిన మంచి సాంప్రదాయం కోసం నేను చెప్తున్నాను. ఒక దైవజనుడు వచ్చినప్పుడు ఎందుకు వస్తాడు? నీళ్ళు కావాలనో, టీ తాగాలనో, కాసేపు కూర్చుందామో, నీడగా ఉందానో కూర్చొని వస్తాడు. అంతకన్నా ఇంకేరాడు, ఏదో ఒకటి ఆశించే వస్తాడు. వచ్చిన తర్వాత దేవుని మాటలు చెప్తాడు, దేవుని రాజ్యం కోసం చెప్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు చేసిన మర్యాదను బట్టి, మీరు ఆ దైవజనుడికి చూపిన క్రమాన్ని బట్టి దేవుడు మీకు దీవెనిస్తాడు. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. మీరు క్రీస్తు వారిని అనగా గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చివాడు తనకు రావలసిన ఫలమును పోగొట్టుకోడని నేను మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు స్వయంగా తన నోటితో పలుకుతున్న మాట, నా పేరట వచ్చినవాడు. ఎవరు తన పేరట వచ్చినవారు? నేటి కాలంలో దైవజనులు అని పిలువబడుతున్నారు. నేటి కాలంలో సువార్తికులు అని పిలువబడుతున్నారు. నేటి కాలంలో
సేవకులు అని పిలువబడుతున్నారు. నేటి కాలంలో పాస్టర్స్ అని పిలువబడుతున్నారు. వీరు నా పేరట, వాళ్ళు ఎవరు? చేపలు పట్టేవారు. లోకంలో ఘనమైన పేరు వారికి లేదు, లోకంలో ఘనమైన ఆస్తులు వారికి లేదు, లోకంలో వారికి అంటూ ఒక గుర్తింపు లేదు. ఒక్కసారి పన్ను కట్టకపోతే నిలదీసేసాడు పేతుల్ని. సొంకరే మత్తయ్య, నువ్వు ట్యాక్స్ కడతావా లేదా అంటే రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఒక్క చేప పడలేదు. యేసు ప్రభు ఆ దోణిలో చేపలు పట్టి తన యొక్క ప్రమాదాన్ని తప్పించాడు. అందుకనే సరెండర్ అయిపోయాడు పేతురు యేసు ప్రభు. అంటే ఒక పూట గడవడానికి కూడా సరైన లేని స్థితి వాళ్ళది, శిష్యులది. మరి వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళచ్చు కదని చెప్పలా, కొంచెం నీళ్ళు తీసుకెళ్ళమని చెప్పలా. ఎందుకు ఆ టైంలో మాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. మనం సువార్త చేస్తున్నాం కదమ్మా, దేవుడు ఏమీ తీసుకెళ్ళద్దు అన్నాడు. దేవుడు చిత్తమే అనుకొని కానీ వెళ్ళాం, సువార్త చేసాం. వెంటనే అంత ఎండగా ఉన్న టైంలో వర్షం పడేసింది. అంతగా ఎండగా ఉన్న టైంలో సడన్గా మేఘం వచ్చాడు, వర్షం పట్టడం, మొత్తం సోమవారం అంతా వర్షం అంతా నిండిపోయింది. మేము చెట్టు కింద నుంచున్నాం. వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ, బాబు అలాగా మీరు చెట్టు కింద ఉన్నారేంటి, రండి అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టింది. తీరా చూస్తే పక్షవాతంతో కావడం. గత కొన్ని సంవత్సరాలుగా ఆవిడ దేవుని మందిరానికి దూరం అయింది. అప్పుడు మేము వెళ్ళి 4 మాటలు చెప్తే ఎంతో సంతోషించింది, చక్కగా ఒక టీ ఇచ్చింది. కారణం అదే, నేను ఒక గొడుగు తీసుకెళ్తే చక్కగా ఆవిడ వెనకాల గొడుగు పట్టుకుంటుంది, నేను బండికి రండి మందిరికి పోతాను. ఇక్కడే ఇల్లు. అదే ఒక వాటర్ని తీసుకెళ్తే ఒక ఏంటికన్నా వెళ్ళగలుగుతాను నేను. దేవుడు కొన్నిసార్లు మాలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే అలా అంచి పెడతాడు. ఎందుకంటే పని జరిగించుకోవడం కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికోసం? పని జరిగించుకోవడం కోసం. ఏది యోగ్యమైన ఇల్లు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27 వచనంలో ఉంటుంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు, ఆ ఇల్లు ఎలా కట్టబడిందంట? యేసు మాటల చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ నా మాటల చేత నువ్వు దాని ప్రకారంగా నడుచుకుంటే ఏమవుతుందంటే అది బండ మీద కట్టబడిన ఇంటి పోలిన ఉంటుంది. వర్షం వస్తుంది, వాన వస్తుంది, ఇసుక మీద కట్టబడిన ఇంటికి కొట్టింది, బండ మీద కట్టబడిన ఇంటికి కొట్టింది. వాక్యం లేనివారు, దేవుని యొక్క అనుగ్రహం లేనివారు డిప్రెషన్ గురైపోయి దాన్ని హ్యాండిల్ చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాక్యం లేకుండా భార్య మోసం చేస్తున్నారు, భార్య భర్తను మోసం చేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. కారణం ఆ ఇల్లు కట్టకబడకపోవడం. కారణం ఏంటి? ఈ నా మాటలు వాళ్ళ హృదయంలో లేదు. ఈ నా మాటలు వారి హృదయంలో లేదు. ఈ నా మాటల ప్రకారం నడుచుకునేవాడు బండ మీద కట్టబడిన. కాబట్టి ఆ మాటలు ఏం చెప్తున్నాడు? క్రీస్తు పేరట, నా పేరట వచ్చిన వాడికి గ్లాస్ చన్నీళ్ళు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వాళ్ళను ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగించును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు. నువ్వు ప్రవక్తను చేర్చుకున్నావా? ప్రవక్తన ఫలం పొందుతావు. శిష్యుడని చేర్చుకున్నావా? శిష్యుడని పొందుకుంటావు. లేదంటే పాస్టర్ని చేర్చుకున్నావా? పాస్టర్ ఫలం పొందుతావు. ఒక అడుక్కున్నవాడని చేర్చుకున్నావా? దాని తగ్గట్టు ఫలం మనం పొందుతాం. దేవుడు చూడండి, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని పంపిస్తాడు దేవుడు? ఎవరిని పంపిస్తాడు? దేవుడు వచ్చి వస్తాడా? దేవుడు వచ్చేస్తాడా ఇంటికి? రాడు. వెళ్తున్నారు, ఊర్లోకి వచ్చే శిష్యులు, ఏ ఇల్లు యోగ్యమైందో చూడమన్నాడు. అనిపించింది, ఆ ఇంటికి వెళ్తాం. అమ్మా షాలో రండి, అది యోగ్యమైన ఇల్లు, అది యోగ్యమైన ఇల్లు. దాని మీదకి మీకు సమాధానం వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులు రాసిన పత్రిక, అపోస్తులు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు.
లూదియాను దైవభక్తి గల స్త్రీ నిలుచుండెను. ఆమె ఉదారంగు పౌడరు అమ్ముతుంది. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచును. ఈ నా మాటల మీద మీరు లక్ష్యం ఉందా? లక్ష్యం ఉందా? నిర్లక్ష్యం ఉందా? లక్ష్యం ఉందా? నిర్లక్ష్యం ఉంది. కాబట్టి లూదియా అనే స్త్రీ అక్కడెక్కడో దేవుడి మాటలు వినబడుతున్నాయంట అని చెప్పి భక్తి గల స్త్రీయే, కానీ భక్తి క్రమమైన స్థితిలో లేదు. ఎక్కడో జనాలందరూ కూడుకున్నారని వినబడింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదారంగు పౌడర్ అమ్ముకున్నాడు. ఉదారంగు అంటే ఏంటి? ఇది ఈ కలర్ ఉదారంగు. దీన్ని ఏం కలర్ అంటారు? ఇంగ్లీష్లో ఏం కలర్ అమ్మేది చిన్ని? అరే చిన్ని, ఇదే కలర్, ఇది పర్పుల్ కలర్. ఈ కలరు పౌడర్ అమ్ముకుంటుంది ఇవి. యేసు ప్రభు మాటలు వింది, వాటి మీద లక్ష్యం ఉంచింది. ఎప్పుడైతే లక్ష్యం ఉంచిందో ఆ ఇంటికి ఏమొచ్చింది? దేవునికి స్తోత్రం, రక్షణ వచ్చింది. హల్లెలూయా. నిజంగా రక్షణ పొందుకునే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? చూడండి, నా కింద 15 వచ్చింది చదవండి. ఆమెయు ఆమె ఇంటి వారు యోగ్యమైన ఇల్లు. చూడండి, ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను ఏం చేసింది? బలవంతం చేసింది. అదే దేవుని పట్ల, దైవజనుల పట్ల ఉన్న మనసు అక్కడ తెలుస్తుంది. యోగ్యమైన ఇల్లు అయోగ్యమైన బలవంతము చేసిందంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలవంతం? రక్షణ తీసుకుంది, యేసు ప్రభు మాటల మీద లక్ష్యం ఉంచింది. కాబట్టి దాన్ని ఏం చేసిందంటే, శిష్యులు ఏం చేసిందంట? బలవంతం చేసింది. ఏముందని? ఒక సీఎం మన ఇంటికి వస్తారంటే రండి బాబు అంటాం. ఒక ఎమ్మెల్యే మీ ఇంట్లో స్టే చేస్తారంటే రండి బాబు అంటాం. ఒక లగ్జరీ కార్ వేసుకొని వచ్చి కొంచెం పేరు మోసిన వాడు అంటే, ఒక చిరంజీవి సంథింగ్ ఎవరొకరు వచ్చారంటే, ఓ గొప్పడు వస్తున్నాడు కదా మన ఇంటికి అంటే స్టే వేస్తాం. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో మంచి పేరు ఉందని చేస్తాం. కానీ ఒక దైవజనుడు వస్తే ఎవడో వీడు తెలిసినే కూడా బలవంతం చేసిందంట. హృదయం ఎలా ఉంది? దేవుని పట్ల హృదయం ఎలా ఉంది? చూడండి. తర్వాత అదే అధ్యాయంలోని 32వ వచనం చూడండి. 30వ వచనం చదువుదామా? వారిని వెలుపులకు తీసుకొని వచ్చి, చదువుదామా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడును నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందురని చెప్పాను. అతని ఇంటనున్న వారికి దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. గాయాలు కడిగారంటే చెరసాల నాయకుడు. ఎవరికి? సమాజంలో దొంగలు అనుకున్న వారికి, లోకంలో ఖైదీలు అనే వారికి, లోకంలో గుర్తింపు లేని వారికి ఏం జరిగాయంట? గాయాలు కలిగాయి. అంతకుముందు పౌలు గారి పరిచర్య ఏంటి? ఆయన పరిచర్య చేస్తుంటే పూతోననే దయ్యం పట్టుకున్న స్త్రీ వచ్చి, ఇదిగో వీరు సర్వోన్నతుని దేవుని కుమారులు, వీరు భూమిని తలక్రందలా చేయువారని రోజు జనాలందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటే, అమ్మ బాబు, ఓ దయ్యమా యేసునామములో ఆజ్ఞాపిస్తాం పో అన్నాడు. అంటే ఈవిడ సోలు చెప్పేవాడు కదా. పాప వ్యాపారం అయిపోయింది. పాప యేసు ప్రభు పౌలును శీలను ఏం చేశారంటే చెరసాల్లో ఏం చేశారు? ఇదిగో నా వ్యాపారాన్ని చెడగొట్టాడు, ఈవిడిని యొక్క మధ్యసీమతను పోగొట్టాడు, మంచి ఎత్తాను, లోకం అలా ఉంది, మంచి ఎత్తను అనేసి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఎలా కొట్టారంటే, మన కర్రతో కొడితే, స్కూల్లో కర్రతో కొట్టేసి ఎలా కొడతాం? టప్ప టప్పని కొడతాం కదా, చాలా గట్టిగా తెలుస్తుంది కదా. కానీ అది తోలు ఉడికొచ్చింది, గాయాలు వచ్చేసినాయంట. కొడితే ఎలా వచ్చిందంట? గాయాలు వచ్చేసినాయంట. అలాంటి తోలుకి ఇంటికి తీసుకెళ్ళి ఎవడైనా గాయాలు కలుగుతాడా? వాక్యం చెప్తాడా? అక్కడ ఏం జరిగింది? వాళ్ళు అంత గాయాల్లో ఆ చేతులు సంఖ్యలు బొండలో పెంచినప్పుడు వారికి ఉన్న ఆస్థితిని బట్టి దేవుని శుద్ధిస్తూ పాటలు పాడుతుంటే చెరసాలు పునాదులు ఎదిరిపోయి భూకంపం వచ్చి చనిపోతే వీళ్ళు పారిపోయారా బాబు ఈ సేవకులు అనుకున్నాడు. ఇంకా నా జాబ్ పోయింది,
ఆ రామ చక్రవర్తి నన్ను భగ్నవుడు అని చెప్పేసి ఏం చేశారంటే భయపడిపోతుంటే, బాబు నేను పారిపోలేదు, ఇక్కడే ఉంది. పారిపోవడానికి అవకాశం వచ్చింది ఎవరికి? మరి ఆ భూకంపం తెప్పించింది ఎవరు? మరి శిష్యులను కూడా ఎవరు ఎలా అనుకుంటారు? దేవుడు మా కోసమే ఈ భూకంపం తీసుకొచ్చాడు అని పారిపోవచ్చు కదా. దేవుడి మనసుని ఎరిగిన వారాలి. దేవుడు లోకం ఎలా ఉంటుంది? ఊర పెచ్చోళ్ళారా, భూకంపం వస్తే మరి దేవుడే కదా భూకంపం తెచ్చేది, మరి పారిపోవచ్చు కదా. దేవుడు మనసు ఎరగిన వారి ఆలోచన విధానం. దేవుడు మనసు ఎరిగిన ఆలోచన ఏంటంటే భూకంపం వచ్చినా అక్కడే ఉన్నారు. ఆ ఖైదీ మనసు మార్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోగ్యమైన ఇల్లు ఎలా ఉంది? నువ్వు స్వీకరించే దైవజనుల పట్ల నీ మనసు ఎలా ఉంది? నువ్వు వెంబడిస్తున్న దైవజనుల పట్ల ఎలా ఉంది? సమాజంలో దైవజనుల పట్ల ఎలా ఉంది? 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం, అంతే చదువు. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణములకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లో భోజనం చేయించు వచ్చాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దకు పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడు, నేను ఎరుగుతున్న కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతను మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ షునేమిరాలు అన్న ఆ షునేమి అన్న మాట ఏంటంటే ఒక ప్రాంతం పేరు. షునేమి అంటే ఏంటి? ఆవిడ పేరు కాదు. షునేమిరాలు అంటే షునేమి ప్రాంతంలో నివసించే రావరాలని. కానీ ఆవిడ పేరు దేవుడు ఏం పెట్టింది సార్? గనురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనురాలు. దైవజనులు వస్తున్నాడంట, రోజు వెళ్తున్నాడంట, పోతూ వెళ్తున్నాడంట. ఎందుకు ఆయన ఎక్కడెక్కడో చెట్ల కింద అట్ల కింద పడుకోవడం ఎందుకు? రండిని చెప్పేసి ఆ భర్త దగ్గర పర్మిషన్ అడిగి కూర్చొని ఓ మంచం వేసిందంట, బల్ల వేసిందంట, దీపస్తంభం పెట్టిందంట, హాయిగా రెస్ట్ తీసుకుంటాడంట, భోజనం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటంటే కనపరిచే విధానం, దైవజనుల పట్ల కనపరిచే విధానం. ఒక భక్తుడు అంటున్నాడు, పాస్టర్లు అందరూ ఒక రోజు ఎదిగిన తర్వాత వాడికి డోర్ తీయాలి. ఏం తీయాలి? కారుకి డోర్ తీయాలి, వాడికి బైబిల్ తీయాలి. నిజం చెప్పాలంటే ఏ పాస్టర్కైనా డోర్ తీయవసరం లేదు, కారు తీయవసరం లేదు. కానీ డోర్ ఎందుకు తీస్తున్నావు? ఆడి భక్తి. దేశప్రభుకి నేను ఈ మాత్రమైనా చేయాలి అనే భక్తి. బల్ల స్తంభం పెట్టాడు, పరుపు ఉంది, అన్నీ ఉన్నాయి, ఎందుకమ్మా బాబు నీ ప్రయాస అన్నాడా? ఆవిడ భక్తి. దేవుని పట్ల మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్న వాక్యం ప్రకారం ఎరిగిన వాళ్ళు కనుక ఆ దైవజనుడికి వస్తే డోర్ తీస్తాడు. డోర్ మీరు తీసుకొని రాగలుగుతాం. నేను వచ్చాను, కుర్చీలు తుడుచుకున్నాను, బరకాలు వేసాను, ఫ్యాన్ అన్నీ వేసాను, ఈ బలిపేటను తుడుచుకున్నాను, వాక్యంలో పాటలు పాడాను, ప్రార్థన చేశాను, ఆరాధన చేశాను, ఇప్పుడు వాక్యం చెప్తున్నాను. ఆ కారు డోర్ తీసుకోగలుగుతాను, ఆ బైబిల్ కూడా మోసుకోగలుగుతాను. కానీ వచ్చినోడు తీస్తున్నప్పుడు ఏంటి అర్థం? వాడు తన భక్తిని కనపరుస్తున్నాడు. అంతేగాని మనసులో సనుక్కుంటూ చేస్తే కాదు. మాకు చేయించుకోవాలి ఉండదు, కానీ అది చేస్తున్నాడు. వాడి విధానం. ఒక దైవజనుడు ఇంటికి వచ్చాడు అంటే సంతోషంగా తలుపులు తీయడం, సంతోషంగా మాట్లాడడం, గౌరవించడం, ఇది బైబిల్ నేర్పుతున్న మనకి మంచి సంస్కృతి, మంచి సాంప్రదాయం. అది మనం ఎలా స్వీకరించుకుంటున్నాం, ఎలా చేస్తున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసిందంట? దీపస్తంభం పెట్టిందంట, బల్ల పెట్టిందంట, మంచం పెట్టిందంట, పైన మేడ గది కట్టిందంట, అన్నీ చేసిందంట. కానీ ఎంత మర్యాద చూడండి. ఆవిడ రోజు దైవజనుడు ఒక రోజు భోజనం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒక రోజు అనిపించింది, ఒరే శిష్యుడితో అంటున్నాడు, ఒరే రోజు మనం ఇలాగ వెళ్తున్నప్పుడు పోతున్నప్పుడు ఈ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఆవిడకి ఏం కావాలో కనుక్కోరా గెహజీ అన్నాడు.
శిష్యుడితో ఏం కావాలో కనుక్కోరా గెహజీ అన్నాడు. వెంటనే పిలిచాడు. చూడండి అక్కడ మాట ఉంటుంది, 12వ వచనం. కనబడతలేదా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. పిమ్మట తన దాసుడైన గెహజని పిలిచి, ఈ షునేమిరాలిని పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలిచినప్పుడు, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు ఏమి చేయవలను? రాజుతో నేను సైన్యాధిపతినైనను నిన్ను గూర్చి నేను మాట్లాడాలని కోరుచున్నావా అని అడిగాను. గెహజీ ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతో అన్నాడు. గెహజీతో చెప్తున్నాడు, షూనేమిరాలు ఎక్కడికి వచ్చింది? దైవజనుడి దగ్గరికి వచ్చింది. డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. ఎలీషా వచ్చింది, పిలవమన్నాడు, పిలుచుకొచ్చింది, ఆమె వచ్చింది, అలా నుంచుంది, చేతులు కట్టుకుంది. మరి దైవజనుడు గెహజీతో చెప్పి ఆవిడకి ఏం కావాలో కనుక్కోరా అని చెప్తున్నాడు శిష్యుతో. ఆవిడని పిలిపించావు కదా, అమ్మ నీకు ఏం కావాలో చెప్పు, రాజుతో అయినను మరి సైన్యాధిపతి అయినను ఎవరిని అధికారితో కానీ ఎవరిని చెప్పరా నీకు అని డైరెక్ట్ చెప్పచ్చు కదా. గెహజీతో చెప్పడం ఏంటి? కానీ ఆవిడ అలా ఫీల్ అవ్వలే. కానీ నేటి తరంలో ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసా? వీడికి ఎంత గీర్రికి కళ్ళ ముందు నేను కనబడుతుంటే నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఈ పానకం పొరకులాగా నా ఇంట్లో ఉంటూ నా కంచంలో తింటూ నేను చూపిన దీపస్తంభంలో ఉంటూ అనుకోవచ్చు కదా. నీవు చూపే ఆలోచన, నువ్వు కనపరిచే భక్తి, నువ్వు చూపించే విధానము దేవుడు తెలుసు అన్నీ. ద రెస్పెక్ట్, దైవజనుడికి రెస్పెక్ట్ ఇస్తే దేవునికి ఇచ్చినట్టు. వాక్యం అది నేర్పింది. అది అలాగ మనకి. ఇప్పుడు భక్తి విధానం వేరు, బైబిల్ భక్తి విధానం నేర్పుతున్న విధానం వేరు. ఒక దైవజనుడు ఏ ఉద్దేశంతో ఉన్నాయి, ఏ ఆలోచనతో ఉన్నాయి, నీ దగ్గర ₹1 ఆశించి వచ్చాడు అనుకో, దేవుడి చిత్తం లేదే ఆయన దేవుని పనిలో ఉన్నారు ఆయన. తర్వాత అడిగాడు. వెంటనే శిష్యుకి తెలిసింది, అమ్మ బాబు ఆవిడకి రాజులతో పని లేదండి, ఏం కాదండి, కుమారుడు లేడండి అంటే వెంటనే పిలిచి, అమ్మ కుమారుడు లేడండి కదా, వచ్చే ఏటకి నీకు కుమారుడు కలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు వచ్చింది? పిల్లలు లేని వారికి పిల్లలు ఎలా పుట్టుకొచ్చాడు? దేవుడు వచ్చి మాట్లాడా? దేవుడు వచ్చి అతి జ్ఞానం అయిపోయింది. అతి జ్ఞానం. మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటున్నామండి, దేవుడు మాకు అన్ని సమృద్ధి ఇచ్చాడండి. దేవుడి సిస్టమ్ ఏంటి చెప్పనా? అపోస్తలుడైన పౌలు సంఘాన్ని చంపేద్దామని గుర్రం వేసుకొని బయలుదేరుతున్నాడు. సంఘాన్ని చంపేద్దామని అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయం చూడండి అన్నమాట. అపోస్తలులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9 గుర్రం వేసుకొని వెళ్తున్నాడు. దమస్కు ప్రాంతంలో యేసుప్రభు శిష్యులు ఉన్నారంట. వాళ్ళని పట్టుకొని హతమార్చి వారిని జైల్లో వేసేద్దాం అనుకొని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే మారక ముందు గుర్రం వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఒక వెలుగు ఆయనకి ముఖం మీద కొట్టగానే నేల పడిపోతే ఎవడో కళ్ళు కనబడుతుంది మనకి. మళ్ళీ ఆ వెలుగుకి కళ్ళు పొరలు పట్టేసినాయి. పొరపడి ఎవడన్నా కొట్టింది అంటున్నాడు. అంటే యేసుప్రభు అంటున్నాడు, సౌలా నువ్వెలా నన్ను హింసించుచున్నావు అని దేవుడు స్వయంగా పలికాడు. దేవుడు స్వయం తప్పు అయిపోయింది ప్రభువా అని పౌలు కూడా తన గర్వాన్ని అంచుకున్నాడు. ఇప్పుడు కళ్ళు పొరలు పట్టేసినాయి. కళ్ళు సౌలా నీవు ఎలా నన్ను ఎలా హింసించుచున్నావు అని పలికిన దేవుడే ఆ కంటికి పట్టిన పొరల పోనుగా అనొచ్చు కదా దేవుడు. ఎక్కడ పంపించాను చూడండి, 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక మనుషుడు ఉండెను.
ప్రభు దర్శనమందు అననీయ ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అననీయకి దర్శనం వచ్చిందంట. అననీయ అని పిలిచాడంట దేవుడు. పిలిచి ప్రభువా ఇదిగో అని అన్నాడు. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఇంట తార్షీషు వాడైన సౌలు అని వాని కొరకు విచారించి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, అతడు అననీయ అన్న ఒక మనుషులు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు అని చెప్పాడు. ఇద్దరు కలిపాడు. అననీయ అనే భక్తుడికి వచ్చి ఈ పౌలు కళ్ళుపోయినాయి కదా, అర్థమవుతుంది నా మాటలో, పౌలు కళ్ళుపోయినాయి కదా, కళ్ళుపోయిన తర్వాత దేవుడే కదా కళ్ళు తీసేసాడు. సౌలా నువ్వే నన్ను ఇలా హింసిస్తున్నావు దేవుడే కదా అన్నాడు. అంటున్నప్పుడు ఈ పౌలు ఏంటంటే గర్వం అనిపోయి ప్రభువా 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 అని ప్రార్థన చేసుకుంటే అననీయ దగ్గరికి వచ్చి దర్శనం చెప్తున్నాడు. ఇదిగో నీ దగ్గరికి ఆయన దగ్గరికి నిన్ను పంపిస్తానని పౌలుతో చెప్పాను. మళ్ళీ పౌలుతో అన్నాడు నీ దగ్గరికి అననీయ వస్తాడు అని చెప్పి ఇద్దరిని కలిపి అననీయ చేతులుంచి ప్రార్థన చేయగలనే ఏం జరిగింది? చేతులుంచి ప్రార్థన చేయగలనే అప్పుడు ఆ కళ్ళు పొరలన్నీ పోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే పోగొట్టచ్చు కదా, చెప్పండి, దేవుడే పోగొట్టచ్చు కదా. దైవజనుడు అవచ్చు. సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అని దేవుడే పలికినప్పుడు ఆ కళ్ళు పొరలు పోగొట్టవలసింది అననీయను పంపించవలసిందికి వచ్చింది. ఇంకా మీకు మన మాటలో చెప్పాలంటే ఒక ఊర్లో వర్షాలు పడతలేదు. ఏమండి, వర్షాలు పడతలేదు సార్. ఒక ఊర్లో వర్షాలు పడతలేనప్పుడు యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువా 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 వర్షాలు పడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఓకే, అల్లా నమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అల్లాను వాళ్ళు కూడా ప్రభువా 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 వర్షాలు పడాలని ప్రార్థన చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రభువా 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 వర్షాలు పడుతున్నాయి. సడన్గా వర్షాలు పడ్డాయి అనుకోండి, అల్లా నమ్ముకునేవాడు ఏమంటాడండి? నేను చేసిన ప్రార్థన ఫలించింది. ఈడేమనుకుంటారు? నేను చేసిన పూజలు ఫలించినాయి. యేసు ప్రభు నమ్ముకునేవాడు ఏమంటాడు? నేను చేసిన ప్రార్థన ఫలించింది. అందుకనే దైవజనుడు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పంపిస్తాడు దైవజనుడికి? అక్కడ అందరూ ప్రార్థన చేస్తుండగా నేను క్రీస్తు పక్షంలో ఉన్నవాడిని, యేసు నామములో వర్షం పడునుగాక అన్నప్పుడు పడితే అడ్రస్ ఎవరవుతారు? యేసు ప్రభు అడ్రస్ అవుతాడు. దైవజనుడు అందుకు వాడుకుంటాడు. మీకు అర్థమవుతుందా మీకు నా మాటలో? దైవజనుడు ఎందుకు రావాలి? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా? మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు నా తండ్రిని చేర్చు. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము, శిష్యులను చేర్చుకునేవాడు శిష్యుని ఫలము, కాపరిని చేర్చుకునేవాడు కాపర ఫలం. వారు పోగొట్టుకో. మొదటి రాజులు 17వ అధ్యాయం. మొదటి రాజులు 17వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపేత ఊరికి పోయి అతడు ఉండుము, నిన్ను పోషించుటకు అతడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. వాస్తవానికి అక్కడ ఉన్న ఈ విధవరాలతో దేవుడు మాట్లాడలేదు. అక్కడున్న వాస్తవానికి విధవరాలతో దేవుడు మాట్లాడలేదు. ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని చూడండి, 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అతను అంటే ఏలియాగా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపేత ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అని ఎవరు చెప్పాడు? దేవుడు ఏలియాతో చెప్పాడు. కానీ సారేపేత విధవరాలతో చెప్పలే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను సెలవిచ్చితినని అంటున్నాడు. ఆ విషయం నేను సెలవిచ్చితినని తెలియజేసేది ఎవరు? ఏలియా. అహాబు అనే రాజు దేవుడికి అయిష్టంగా నడుచుకుంటున్నప్పుడు ఏలియా వచ్చి, నేను దేవుని సన్నిధిని నిలబడి చెప్తున్నాను, ఇక్కడ వర్షమైనను చినికైనను
కురవదు అన్నాడు. కురవడం మానేసింది. తినడానికి తిండి లేదు, చెరువులు ఎండిపోతున్నాయి. ఏలియా తినడానికి ఆహారం కావాలితే రాజుగారి భోజనం బల్ల దగ్గర ఉన్న ఆహారాన్ని కాకొట్టుకుని వచ్చేస్తున్నాయి. ఇది నేను చెప్పిన ఆలోచన. కాకులం వచ్చి ఏలియాని పోషించిందంట. వెంటనే కాకులం ఆహారం అంతా తీసుకొచ్చేస్తుంది. ఎక్కడుంది ఆహారం? రాజుగారి ఇంట్లో ఉంది. ప్రజలందరూ అలమటిస్తున్నారు ఫుడ్ లేక. రాజుగారు ఏమో అన్ని తింటున్నాడు. అందుకని కాకులు ఏం చేస్తుంటే రాజుగారి ఇంటికాడ ఫుడ్ తీసుకొచ్చేస్తున్నాయి ఏలియాకి. సరే తీసుకొచ్చేస్తున్నాయి, అయిపోయింది. ఇంకా చెరువులు కూడా ఎండిపోతున్నాయి. ఆఖరికి అన్నాడు, ఇంకా ఆహారం అయిపోతుంది, కాకులు కూడా బలం చచ్చిపోతున్నాయి, బలం లేదనుకున్నప్పుడు నేను ఒక సారేపతి విధురాలకి సెలవిచ్చి తిని అన్న మాట సారేపతి విధురాలకి తెలియదు. వచ్చిన తర్వాత సారేపతి విధురాలు ఉంది, ఆవిడకు కొడుకున్నాడు. కొడుకుంటే పొలంలో ఏరుకుంటానికి వస్తుంది. పొలంలో ఏరుకొని వచ్చి ఏరియాలో వచ్చాడు. ఏమ్మా పొలంలో ఏరుకుంటున్నావు అంటే, మీకు తెలియంది ఏముందయ్యా, వర్షాలు లేవు, తినడానికి ఊర్లో పంటలు లేవు, ఏమీ లేదు, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఈ కట్టెలతో కొంచెం అట్టు వేసుకొని కొంచెం ఏం చేస్తానంటే తినేసి ఇంకా మా దగ్గర ఏం లేదు, సావడానికి ఇంకా దారి అని చెప్పాను. అవునా, అయితే నాకు ఒక అట్టు వేసి పెట్టమా, నాకు ఒక అట్టు వేసి పెట్టాను అన్నాడు. ఏమనుకుంది, ఈ అట్టు తిన్నా చచ్చిపోతాను, ఈ అట్టు తినకపోయినా చచ్చిపోతాను, ఏం చేస్తూ ఒక మనిషి చేసిపోదాంలే అనుకుందేమో మరి. సరే అడిగాడు కదా అనేసి ఏం చేసిందంటే మొదట అట్టు వేసింది, నూనె వేస్తే ఆ పిండిలో ఆ రోజుకి తన కొడుకు ఆ తల్లి తినడానికి ఉన్న పిండి 3 సంవత్సరాలు ఊరతనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చినది? ఏ ఇల్లు యోగ్యమైంది? దైవజనుని ఎలా చేర్చుకుంటున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, ఎలా పలకరిస్తున్నాం? యేసుప్రభు అండి, ఈ రోజుల్లో సేవకులందరూ మోసగాళ్ళండి, డబ్బు మనుషులండి. అది నథింగ్. దానికి తీర్పు దేవుడు తీస్తాడు. నేను సరిగ్గా లేకపోతే తీర్పు ఎవరు చేస్తాడు? కానీ నువ్వు ఆ విషయాలు మైండ్లో పెట్టుకుని నీ భక్తిని పాటు చేసుకో. దేవుడికి చూపించవలసిన గౌరవం నువ్వు పోగొట్టుకో. మన బైబిల్ అలా నేర్పలేదు మనకు మంచి విధానం నేర్పించి, మంచి కట్టుబాటు నేర్పించింది. అంతకి కావాలంటే మీరు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు అబద్ధ సేవకులను ఉద్దేశించి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం తీసిన వారు చదవచ్చు. నువ్వు అలా చదివేకూడదురా. గనుక అక్కడ ఏముంది? జ్ఞాపకం. గనుక వారు ఏంటిది? గనుక అది అనుసరించి గైకొనండి. అయినను వారి క్రియలు చెప్పినా ఏం చెప్పమంటాడు? పాస్టర్లు వస్తున్నారంట, వాళ్ళు చెప్పింది మీరు చేయండి, కానీ వారు చేసేది చేయద్దు. ఎవరిని ఉద్దేశించి? దొంగ పాస్టర్ని ఉద్దేశించి. ఆ పాస్టర్ అలాంటాడు, ఆ పాస్టర్ ఇలాంటోడు, ఇలాంటి అపవాది మీ విశ్వాసాన్ని కలిచివేస్తుంది. మీరు చూపించే క్రమాన్ని అది తొక్కి పెడుతుంది. మీ ఆశీర్వాదాన్ని అది పోగొడుతుంది. క్రీస్తు పేరట వచ్చాడు కదా, క్రీస్తు పేరట వచ్చాడు కదా, కాబట్టి చేర్చుకోండి. దైవజనుడు సంతోషపెడితే ఆ దైవజనుడు సంతోషంగా మిమ్మల్ని దీవిస్తారు. దీవెన. హల్లెలూయా. ఏ రోజైనా నాకు దైవజనుడు మీరు తీసుకొచ్చి అన్నం పెట్టారా? అది దీవెన. అబ్రహాం తెలుసా మీకు? అతనికి 318 మంది పనులు ఉన్నారంట. 300 ఒకరోజు మస్తకి వృక్షం కింద ఎండ వేళ కూర్చొని అలా ఉన్నాడు. వెంటనే 3 వ్యక్తులు వస్తున్నారు ఎండంట. ఈ టైంలో ఎండలో ఎవరు వస్తున్నారా అనుకున్నాడు. అరే ఎవరైతేనే కానీ ఎండలోంచి వస్తున్నారా అనుకున్నాడేమో మరి. అయ్యలారా రండి, మీరు ఏమనుకోకపోతే మా ఇంట్లో భోజనం చేసండి అన్నాడు. నీళ్ళు తాగండి, ఈ లోపల కాలు చేతులు కట్టుకొని నీళ్ళు తాగడం ఉండే, నేను భోజనం వండిస్తానని చెప్పేసి ముసలోడండి పరిగెట్టాడు.
ఏమే ఏమే సారా, ఒక ఒక పిండి ఉంది కదా, మెత్తగా పిసుకు. రే 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 పనుడా, ఒక లేక దూడ పరిగెట్టాడు. అక్కడ అలాగే ఉంటుంది. భార్య దగ్గరికి పరిగెట్టాడు, పనుడి దగ్గరికి పరిగెట్టాడు. ఒరే లేక దూడ ఉంది కదా, మంచి కొవ్వింది, బాగా చెయ్యి. వాళ్ళు ఎవరో తెలదు, ముక్కు మొక్కం తెలియలేదు. మా ముగ్గురుని చేశాడు, తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత భోజన బలం ఉంది కదా, వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టాడు. ఏ అబ్రహాంకు పనులు తక్కువ, ఈయన కూర్చొని తినొచ్చు కదా. బెటరా, ఆ అయ్యగారికి ఆ ముక్కై, ఈ ముక్కై నాకు కొంచెం గుండెకై, లేదా అది అని చెప్పచ్చు కదా. అబ్రహాం చెప్పలా. 300 మంది పనులు ఉన్నవాడు వాళ్ళు భోజనం చేస్తుంటే నుంచున్నాడు. బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. వారు తెలియకనే వారు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక. అలా చేసిన ప్రతిఫలంగా ఎందుకు నుంచున్నాడు? ఉప్పు తక్కువైంది అంటాడేమో, నీళ్లు లేవు అంటాడేమో. మరి అది ఆతిథ్యం అంటే అదే కదా. ఉప్పు తక్కువైంది అంటాడేమో, నీళ్ళు లేవంటాడేమో, ఏమంటాడో అయ్యగారు అనుకొని పెట్టాడు. ఒక యజమాని, ఒక సంపన్నుడు. చూస్తారా, అది చదువుతారా? ఆదికాండము 18వ అధ్యాయము. సమయం పెంచుకుంటూ పోతుంటే అలాగా 18. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారముల ద్వారా కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. కనబడుతుందా? చదవండి సరే. 18వ అధ్యాయం మొదటి వచ్చి చదువు. ఆ సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ, ఏ వేళ? ఎండవేళ. తర్వాత ముగ్గురు వచ్చారు. కన్నులెత్తి చూసినప్పుడు, గవ్వ చదివేత్తని చూడండి. కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి ఎదుట నిలబడి ఉండిరి. చూశాడు, ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అతను వారిని చూసి గుడారం వాకిటి నుండి వారిని ఎదుర్కొంటాక ఏం చేశాడంట? పరిగెత్తి. చూడండి మాట ఉంటుంది 2వ వచనంలో, వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి. ముసలోడు పరిగెట్టాడండి. తర్వాత ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాడులా, ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కోనము, నీ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళుచును, ఇద్దరు నిమిత్తం కదా వచ్చని చెప్పాడు. అలాగే తర్వాత అబ్రహాం గుడారంలో సారా యొద్దకు త్వరగా వెళ్ళి, చూడండి 6వ వచనం, అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి పరిగెట్టాడు ముసలోడు. తర్వాత 7వ వచనం, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి. అవసరమా? పనులు లేరా అబ్రహాంకి? 300 మంది 18 పనులు. పరిగెత్తి తర్వాత మంచి లేద దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు త్వరగా సిద్ధపరిచాడు. త్వరగా మళ్ళీ సిద్ధపరిచాడు. ఎక్కడైతే ఆకలికి వేసేసి ఉండక వెళ్ళిపోతారేమో త్వరగా సిద్ధపరిచాడు. తర్వాత అతడు వచ్చి పాలను సిద్ధం చేసి వారి ఎదుట పెట్టి వారి భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచుండెను. 8వ వచనం చదవండి. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి ఎదుట ఆ చెట్టు కింద నిలుచుండెను. అవసరమా అండి ఇది? అవసరమా చెప్పు ఈ రోజుల్లో? అలాగే ప్రిపేర్ అవుతున్నారు. జ్ఞానం, అతి జ్ఞానం. ఆ రోజు భక్తి చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు భక్తి చాలా మంచిది. ఇప్పుడు ఆ విధానం పోయింది. ఉంచిన గౌరవం అండి, రెస్పెక్ట్ అండి. నిన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్న తండ్రిని చేర్చుకున్నాడు. స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాటలు. ప్రతిఫలం ఏం దక్కింది? సారేపతి విధవరాలు కరువులో పోషించబడింది. అబ్రహాము సంతానం లేని తనకి వాగ్దానంతో ఇస్సాకు సంపాదించుకున్నాడు. లూదియాకి రక్షణ వచ్చింది, సైలుడికి రక్షణ వచ్చింది. జక్కయ్యతో ఈశ్వర స్వయంగా నేను ఇంటికి వస్తానయ్య అంటే, రా ప్రభు, అంతకంటే గొప్ప భాగ్యం ఉందని పిలిచాడు. ఆ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ఏది యోగ్యమైన ఇల్లు? దైవజనుడు వాడుకోకుండా దేవుడు చేస్తాడనుకోవడం అమాయకం. ఆయన ప్రతినిధి దైవజనుడు.
అతని ప్రతినిధి దైవజనుడు. కాబట్టి మనం ఆశీర్వదించబడ్డానికి మనం ఇచ్చే మర్యాద కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఈ మధ్యన ఎటకారాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నీకు కారు తీసేవాడు అప్పుడు, డోర్ తీసేవాడు అప్పుడు, బైబిల్ మోసుకుంటాడు. ఏ దైవజనుడికి అలా ఉండదండి. కానీ తీసుకుంటున్నాడు అనుకో ఏం చేస్తాం? అయ్యి బలవంతం చేస్తే ఏం చేస్తాం? తన భక్తిని కనపరుస్తున్న విధానం అది. కాబట్టి ఈ వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమె ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకోండి.